2025లోకి అడుగుపెట్టాము. చాలా ఉన్నతంగా అంటే చాలా ముందుకు వెళ్తుంది జీవితాలు అని మాట్లాడుకుంటున్నప్పుడు నాకైతే అనిపిస్తుంది మనకు పాతకాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు. ఆ రాక్షసుల జాతిని అంటే కనిపించేట్టు అంటే ఇట్లా కూరలు ఉండేసి ఇట్లా ఉండి అట్లా ఉండేవాళ్ళు అని మాట్లాడుకుంటున్న తరుణంలో అవేవీ లేకుండానే మనకు రాక్షసులను ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ఇట్లాంటి జరిగినప్పుడల్లా మనం ఇంకా అక్కడే ఉన్నామా అని ఆలోచించదగ్గట్టయితే చేస్తున్నారు. మీర్పేటకు సంబంధించిన హైదరాబాద్లో ఉన్న మీర్పేటకు సంబంధించి మనకి కలకలం రేపుతున్న ఒక భయంకరమైన సంఘటన గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి అంటే ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలని చెప్పొచ్చు. ఎంత ఎంత అంటే దానికి ఒక భావజాలం లేదు. అంటే నాకు మాట్లాడడానికి లేకపోతే అసలు ఈ టాపిక్ని మాట్లాడక ముందే ఫస్ట్ ఆ మనిషిని ఎవడైతే ఉన్నాడో వాడు ఎలా చేశాడో అలా చేసి అలాంటి వాళ్ళని చంపే ఒక అమెండ్మెంట్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు మరి గవర్నమెంట్ కానీ మనకు గవర్నమెంట్ ఏం చేస్తుంది? దీనికి ఆల్రెడీ ఒక రూల్స్ రాశారు. డెమోక్రసీ ఒకప్పుడు అంటే ఈ మనుషులు అనే వాళ్ళని చాలా మానవత్వంతో పుట్టించారు కదా అనే ఉద్దేశంతో ఎంత చాలా చిన్నవి అంటే గృహహింస పెడితే ఇలాంటివి ఆడవాళ్ళకి సంబంధించిన కొన్ని అమెండ్మెంట్స్ పెట్టడం జరిగింది. మరి ఇలాంటి చర్యల నుంచి చూసిన తర్వాత ఎవరైతే ఇలాంటి హత్యలకు పాల్పడతారో మరి వాళ్ళని ఏం చెయ్యాలి అంటే నాకు తెలిసిన ఒక కంట్రీ దగ్గర నుండి మనము ఖచ్చితంగా అప్పు మనకి ఎప్పుడైతే లోన్ల కోసం వేరే దేశాలకు వెళ్తుంటారు అదే ఒకటి మనం తీసుకోవాల్సి వచ్చేటట్టు ఉంది. ఏంటి దుబాయ్ నుంచి వాడు ఎవడైనా తప్పు చేస్తే వాడిని అక్కడికక్కడనే ఉరి తీస్తారట. మరి ఏ సంఘటన గురించి మేడం మీరు ఇంత బాధతో మాట్లాడుతున్నారు అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు గురుమూర్తి అనే ఒక దుర్మార్గుడు భార్య అంటే 13 ఏళ్లు సంసారం చేసి ఒక 2 పిల్లలు కన్న తర్వాత అతను ఇన్ని రోజులు ఆర్మీలో ఉన్నప్పుడు ఆవిడ ఒక్కటే అంటే ఒక సింగిల్ మామ్గా వాళ్ళ 2 పిల్లల్ని ఎలా పెంచి పోషించిందో ఒకసారి మనం అందరం ఊహించుకోవచ్చు. అతను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. అయితే ఈ తరుణంలో నిన్న నాకు ఫస్ట్ న్యూస్లో తెలిసినంత వరకు ఏంటంటే ఆవిడకి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసి అది తట్టుకోలేక ఈగో అనుకోనివ్వండి సొసైటీ స్టేటస్ ముందు వాడికి ఏమనిపిస్తుందో అని చెప్పేసి చంపాడు అది అని మనకు వచ్చింది. బట్ ట్విస్ట్ ఏంటి అనంటే ఇప్పుడు బయటకు వచ్చిన నిజాలలో అతనికే ఎఫ్ఐఆర్ ఉండడము ఒక వేరే ఆవిడతో వివాహేతర సంబంధం ఉండడం వల్ల అది బయటకు వచ్చి ఆ వైఫ్ చూడడము ఆ ఫోటో వాళ్ళ 2 ఫొటోస్ ఆయన ఫోన్లో చూడటము ఎప్పుడైతే జరిగిందో ఇంట్లో గొడవలు బాగా అవ్వడం జరుగుతున్నాయి, కంటిన్యూస్గా అవుతున్నాయి. ఆ టైంలో ఇతనికి ఈవిడను వదిలించుకుంటే గానీ నేను నా లైఫ్లో ఈ అమ్మాయిని వేరే ఆవిడను నేను తెచ్చుకోలేను అని అనుకుని పిల్లలు సంక్రాంతికి వెళ్ళింది చూసి ఖచ్చితంగా ఎప్పుడో మళ్ళీ ఒక ఇష్యూ ఉంది అంటే ఖచ్చితంగా గొడవలు రగులుతూనే ఉంటాయి. అవి ఎప్పుడు అలా ఒక గొడవ జరిగిన సంఘటనలో అతను ఖచ్చితంగా ఉద్రేకం అంటే పిల్లలు కూడా లేరు, ఎవరు చూస్తారు అనేది కూడా లేదు. సో కాబట్టి తన తలను గట్టిగా నెట్టడం జరిగింది. ఆ తల వెళ్ళి గోడకి తగలడం జరిగింది. అక్కడ చనిపోయిన తర్వాత అప్పుడు అంటే ఎప్పుడైతే ఎమోషన్స్ ఎప్పుడైతే ఇలాంటి ఉద్రేకత కంట్రోల్ చేసుకోలేదు, అందుకే ఖచ్చితంగా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం రావాలి. నీకు ఇష్టం లేదు అంటే ఆ మనిషికి డివోర్స్ ఇచ్చి వదిలించుకోండి, కానీ ఇలా హత్యలు చేసే అధికారం మీకు ఎవడిచ్చాడు? అలా కాకుండా తను చంపాడు, చనిపోయిన తర్వాత అప్పుడు ఓకే నాకు శిక్ష పడుతుంది అని అర్థమైంది కాబట్టి చాలా తెలివిగా మా ఇద్దరికి గొడవలు అవుతున్నాయి కాబట్టి ఈవిడ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందనే ప్రచారం సృష్టిస్తాను అని ఒక తెలివిగా చాలా ప్లాన్ చేసి ఆ అమ్మాయిని మటన్ కొట్టే కత్తులతోటి అంటే ఇలాంటి కసాయి వాడితో ఆవిడ 13 ఏళ్ళు నిజంగానే సంసారం చేసిందంటే నిజంగా మనము అంటే ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కత్తితోటి చిన్న ముక్కలు చేసి బకెట్లో ఒక వాటర్ హీటర్ పెట్టి దాంట్లో ముక్కలేసి ఉడికిచ్చి మళ్ళీ కుక్కర్లేసి ఉడికిచ్చి వాటినట ఎండబెట్టి వాటిని గ్రైండ్ చేసి వాడు ఏం మనిషి అసలు వాడు మనిషేనా, అన్నం తినే మనిషేనా, మన మనుషుల మధ్యలో ఉండే ఒక మృగమా ఒక రాక్షసుడా ఏమని అనుకోవాలని నాకు అర్థం కావట్లేదు. సో వాటిని ఎండబెట్టి గ్రైండ్ చేసి దాన్ని తీసుకెళ్ళి అంటే ఒక చెరువులోనే వాటర్లో కలపడం జరిగింది అనేది మనకు తెలుస్తుంది. చనిపోయిన ఒక మరకల్ని కూడా ఫినాయిల్ వేసి చాలా ఎక్కువగా కడగడం జరిగింది. పిల్లలు ఊరు నుంచి వచ్చిన తర్వాత ఆ బ్లడ్ స్మెల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా, ఆ స్మెల్ రావటము అది పిల్లలు ఇప్పుడు చెప్తున్నారు. కాకపోతే అతను చాలా స్మార్ట్గా నేను ఇలా చేశానో ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పడం జరిగింది. కానీ పోలీసులు ఎప్పుడైతే ఫోన్లు తనిఖీ చేశారో ఆ ఫోన్లో
వేరే అమ్మాయి వాళ్ళ ఫొటోస్ ఉండడం ద్వారా పోలీసులు వాళ్ళ ఒక వేలో ప్రశ్నించడము, వాళ్ళ ఒక వేలో దాన్ని ఎంక్వైరీ చేయడము, తద్వారా తెలిసిన ఏంటంటే అతను తానుగా నేను ఇలా చేశాను చెప్పడానికి వాడికి నోరెలా వచ్చింది, సిగ్గు లేకుండా అనేది మనకు అర్థం కావట్లేదు. అవి కూడా కరెక్టా కాదా అని అనుకున్నప్పుడు కొన్ని డిఎన్ఏ టెస్టులు, అంటే అక్కడ ఏదైనా సిచ్యుయేషన్లో ఉన్న వాటిని బట్టి పిల్లల డిఎన్ఏకి టెస్టులు చేయటము, అది తనదే అని తెలవడము, ఇంకా కూడా ఏంటి అనేది వాళ్ళు ఇంకా ఒక జారీ చేశారు, ఎంక్వైరీని కూడా జారీ చేశారు. బట్ ఏది ఏమైనా సంఘంలో ఇంత భయంకరమైన, అంటే మన చుట్టూ మనం నివసించే వాళ్ళు ఎవరు మృగాలు, ఎవరు రాక్షసులు, ఎవరు మనుషులు అని తెలుసుకోకుండా అనుక్షణం భార్య కానీ భర్త కానీ ఒక బ్రతకాలి సంతోషంగా, అంటే ఒక ఒళ్ళు గగ్గురు పొడిచే ఒక నిజాలైతే ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. ఎంతో అన్యోన్యంగా భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకునే వాళ్ళు, భర్తను కళ్ళల్లో పెట్టి చూసుకునే వాళ్ళు, ఒకవైపు మన సమాజానికి అద్భుతమైన బాట, భార్యాభర్తల బంధం అద్భుతంగా ఉంటుంది అని ఒకవైపు చూపిస్తూ ఉంటే, ఒకవైపు నుంచి మాత్రం ఇలాంటి పెళ్లి అన్న, భార్య అన్న, భర్త అన్న ఒక రకమైన భయాందోళనకు గురి చేయటం అనేది ఈరోజు మనం మీడియాలో చూపించేటప్పుడు కూడా నా వంతు నేను ఎప్పుడూ చెప్పే ఒకే మెసేజ్ ఏంటంటే, ఇది ఎలా మనము ఈ మీడియాలో చూపిస్తున్నామో, ఈ మీడియా తర్వాత అంటే ఈ ఛానల్ ఇలా జరిగిందని చూపించడం కాకుండా దాని అంతం ఏం జరిగింది, వాడికి ఎలాంటి శిక్ష పడింది, శిక్ష పడే వరకు కూడా మనము ఎలా హాంట్ చేసి వాడు బ్రతకాలి అంటేనే వాడు భయపడేటట్టు ఒకటి క్రియేట్ చేయాలి అని నేను మీడియాకి ఖచ్చితంగా నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే దీనికి అంతం ఏంటి అనంటే మీడియానే ఖచ్చితంగా సమాధానం చెప్పేది. ఎలా అయితే ఒక స్పాట్ కెమెరా, బిగ్ బాస్ కెమెరా లాగా ఎప్పుడైతే మనము వాళ్ళ వెనకాల పడి దాన్ని శోధించి ఛేదించాలి అంటే ఖచ్చితంగా పోలీసులు కాదు, ఎవరు బ్రహ్మ దిగి వచ్చినా వాడికి శిక్ష పడాలి అంటే ఒక మీడియాకి మాత్రమే సాధ్యము. ఖచ్చితంగా నేను మీడియా వాళ్ళందరికీ కూడా వేడుకునేది ఏంటి అంటే, బిహైండ్ దట్ అయిపోయిన తర్వాత కూడా దానికి అంతం ఏం జరిగింది అనేది టెలికాస్ట్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు ఇవే నేర్చుకుంటున్నారు, ఇలా చేసి నేను బయటపడతాను, వాడు దొరికిపోయాడు కానీ నేను ఎలా బయటపడతాను అనేది తెలివిగా అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా పోలీసులు అయితే ఏదో రకంగా ప్రతి ఒక్క దాన్ని ఛేదిస్తూనే ఉన్నారు. కానీ శిక్ష ఎలా ఉండాలి అంటే భయంతో గజగజ లాడాలి. ఇంకొక మనిషిని హాని చేయాలన్నా, హరాస్ చేయాలన్నా, చంపాలన్నా ఒళ్ళు గగ్గురు పొడిచేటట్టు వాళ్ళకు పడే శిక్ష ఉంటే గనక మాత్రమే ఇవి మనం తగ్గించగలుగుతాము, నిరోధించగలుగుతాం అనేది నా ఒక విన్నపం.